రాంబాబు ఖబర్దార్ అంబటి రాంబాబు ఖబర్దార్. వైఎస్ఆర్ సిపి పార్టీ నేత అంబటి రాంబాబు రాష్ట్ర హోంమంత్రి అనిత గారి పైన అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు నిరసనగా పద్మశ్రీ మందాకృష్ణ మాదిగన్న గారి ఆదేశం మేరకు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లో నిరసన కార్యక్రమాలు చేయాలని జాతీయ కమిటీ ఆదేశం మేరకు ఈరోజు అనంతపురం జిల్లాలో అంబేద్కర్ సర్కిల్ నందు మేము అంబటి రాంబాబు దిష్టిబొమ్మను దహనం చేయడం జరిగింది. ముఖ్యంగా అంబటి రాంబాబుకు కొవ్వు తలకెక్కింది. ఈరోజు ఒక దళితురాలని చూడుకోకుండా, ఒక మహిళని చూడుకోకుండా, హోంమంత్రి ఒక దళితురాలు ఉందని జీర్ణించుకోలేక మహిళ పైన అనుచిత వ్యాఖ్యలు చేయడం చాలా హేమైన చర్య అని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. అలాగే ఒకటే విషయం, వైఎస్ఆర్ సిపి అధినేత అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు వెంటనే అంబటి రాంబాబును పార్టీ నుండి సస్పెండ్ చేయాలని, లేని పక్షంలో అతను రాంబాబు దేశవ్యాప్తంగా అనిత గారికి క్షమాపణ చెప్పాలని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు జిల్లా కేంద్రాల్లోనే ఈ నిరసన కార్యక్రమం దిష్టిబొమ్మలు దహనం చేస్తున్నాం. లేని పక్షంలో మొత్తం నియోజకవర్గాలు, మండలాలు అన్ని కూడా మొత్తం వైఎస్ఆర్ పార్టీ కార్యాలయాల ముందు కూడా మేము ధర్నా చేస్తామని కూడా, ధర్నా చేసి ఎక్కడైతే వాళ్ళు కార్యక్రమాలు వైఎస్ఆర్సీపీ కార్యక్రమాలు చేస్తారో అక్కడికి మేము వెళ్ళి నిరసన కార్యక్రమాలు తెలియజేసి వాళ్ళ కార్యక్రమాలను అడ్డుకుంటామని కూడా తెలియజేస్తూ జై మాదిగ, జై మందకృష్ణ మాదిగ. అనంతపురం జిల్లా కేంద్రంలో పద్మశ్రీ మందాకృష్ణ మాదిగ గారి ఆదేశాల మేరకు మొన్నటి రోజున ఆంధ్రప్రదేశ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి అయినటువంటి అంబటి రాంబాబు గారు మరి ఆంధ్రప్రదేశ్ అత్యున్నత స్థానంలో ఉన్నటువంటి రాష్ట్ర హోం మంత్రి గారిని అనిత గారిని అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు ఆయన పైన మరి వైఎస్ఆర్సీపీ అధినేత అయినటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చర్యలు తీసుకోవాలి, పార్టీ నుండి సస్పెండ్ చేయాలి. అదేవిధంగా హోంమంత్రి గారికి బేషరతుగా అంబటి రాంబాబు గారు మరి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈరోజు పద్మశ్రీ మందాకృష్ణ మాదిగ గారి ఆదేశాల మేరకు అనంతపురం జిల్లా కేంద్రంలో అంబటి రాంబాబు గారి దిష్టి బొమ్మను దహనం చేసి మరి ఈ సందర్భంగా వారికి ఒకటే హెచ్చరిక జారీ చేస్తూ ఉన్నాం. రాబోయే రోజుల్లో మీరు గనక మరి ఏదైతే మా దళిత మహిళ అయినటువంటి హోంమంత్రి గారి పైన అనుచిత వ్యాఖ్యలు చేసినటువంటి వ్యక్తి మరి అంబటి రాంబాబు గారు, నీ పేరు అంబటి రాంబాబు కాదు, ఆంబోతు రాంబాబు అని మేము మరి నీకు నామకరణం చేస్తూ మరి ఏదైతే నువ్వు మాట్లాడిన మాటలు బేషరతుగా వెనక్కి తీసుకొని అంబటి రాంబాబు గారు ఎవరైతే ఉన్నారో మరి ఈ హోంమంత్రి గారికి క్షమాపణ చెప్పాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం. లేని పక్షంలో మరి పద్మశ్రీ మందాకృష్ణ మాదిగ గారి నాయకత్వంలో అడుగడుగున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరి భారీ మూల్యం చెల్లించేదాకా వెంటాడుతుందని చెప్పేసి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం, డిమాండ్ చేస్తూ ఉన్నాం. జై మాదిగ, జై మందకృష్ణ మాదిగ. వ్యవస్థాపక అధ్యక్షులు మన శ్రీ మందకృష్ణ మాదిగ అన్నగారు పిలుపు మేరకు అంబటి రాంబాబు మరి ఆయన చేసిన వాక్యాలను ఖండిస్తూ మన రాష్ట్ర వ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్లో రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి జిల్లాల్లోనూ మరి ఆయన దిష్టిబొమ్మ దహనం చేయడం జరుగుతుంది. మరి మాదిగలను మాదిగల స్త్రీని అగౌరవపరుస్తున్నటువంటి అంబటి రాంబాబుని మరి పార్టీ నుండి తక్షణమే సస్పెండ్ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ, అదేవిధంగా అతను మరి కులానికి మరి తప్పని చెప్పి మహిళలకు మరి ఆత్మగౌరవం అనేది లేకుండా సమాజంలో అతను సభ్య సమాజంలో ఒక పార్టీ అభ్యర్థిగా మరి ఆ విధంగా మాట్లాడడం అనేది భావించాలని భావిస్తూ ఆయన మీద కేసు నమోదు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ మరి తక్షణమే వాళ్ళ అధినేత అయినటువంటి జగన్మోహన్ రెడ్డి వాళ్ళ పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తూ జై మాదిగ, జై మందకృష్ణ మాదిగ.